కాబట్టి కౌశిక్ రెడ్డి కూడా నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. నీకు ఎందుకయ్యా, నువ్వు నీ ఏజ్ ఎంత, నువ్వెంత? నువ్వు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినావు, ఉండొచ్చు రాజకీయంగా, మీ ఫాదర్ కూడా ఉండే, నువ్వు కాంగ్రెస్ నుంచి వచ్చి దాంట్లోకి బీఆర్ఎస్ పోయినావు, బీఆర్ఎస్లో ఈ విధంగా ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక క్రమశిక్షణ పద్ధతితో మీరు ఉండవలసిన పరిస్థితి ఉంది. ప్రజల ముందు గౌరవంగా బతకండి. ఈ విధంగా మాట్లాడుకొని కొట్లాడితే రేపు మళ్ళా మీకు ఓట్లు కూడా ఎవరు వేయరు. మీరు క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రజల ముందు భ్రష్టు పట్టించినట్టు రాజకీయాలను చేస్తే రేపు ఇక్కడ ఆల్రెడీ కేసీఆర్ ఏ విధంగా చేసి ప్రజలను మబ్బపెట్టి డబ్బుకు ఓటుకు కొన్నాడో అదే పరిస్థితి కొనసాగుతుంది. 39 రాష్ట్రాల్లో ఎక్కడ లేదు. ఈ రోజు ఎమ్మెల్యేగా నిలబడాలంటే 25-30 కోట్లు కావాలి, ఎంపీగా 100 కోట్లు కావాలి. ఈ డబ్బు ఎక్కడి నుంచి తెస్తారు, మళ్ళీ ఏ విధంగా పూడుస్తారు? ప్రజలను ఉద్ధరించే నాయకుడు లేడు. గెలిచిన తర్వాత ఎవరి పైరువులు వాళ్ళే ఎట్లా సంపాదించాలి, ఏం చేయాలి, ఇది తప్ప ప్రజలకు చేసే నాయకులు కాదు. నేను చూపిస్తా వీళ్ళు వచ్చేటప్పుడు ఏ విధంగా ఉన్నారు, ఎమ్మెల్యేలు అయినాక ఏ విధంగా ఏమన్నారు, ఎక్కడెక్కడ ఏమేం చేసిండ్రు అనేది క్షుణ్ణంగా మేము చూస్తున్నాం. ఇది చాలా పొరపాటు శ్రీనివాస్ గారు. మీరు అన్నట్టుగా ఆ ఇంటి మీదకి జనాలను తీసుకుపోయి ఆ విధంగా గోడల మించి దుర్గటం అనేది చాలా దుర్మార్గమైన పని. ఇది మంచి పద్ధతి కాదు. అది ఓకే. అంటే యాజ్ ఏ సీనియర్ పొలిటీషియన్గా చెప్పండి, మీరు ఆరోపిస్తున్నారు ఓకే, మరి కేసీఆర్ రాజకీయాలను పూర్తి స్థాయిలో, మరి అప్పుడు మీరు పార్టీలోనే ఉన్నారు, బీఆర్ఎస్లో. కేసీఆర్ అంతరంగం తెలిసిన వాళ్ళు ఇప్పుడు విమర్శించడం కావచ్చు, అప్పుడే మీరు నచ్చ చెప్పాల్సి ఉండే కదా, మరి ఎందుకని? కేసీఆర్ ఆయన యొక్క గుణగణాలు ఎటువంటి అంటే మంచి విద్యావేత్తలను, రాజకీయ అనుభవం ఉన్న వాళ్ళను దగ్గర ఉండనియాడు. తెలుగు కాళ్ళు దగ్గర రానియాడు. కాళ్ళు మొక్కి ఆయన భజపరలు తప్ప ఎవరైతే తెలంగాణ కావాలని కొట్లాడలేదు వాళ్ళందరినీ క్యాబినెట్ లో పెట్టి నువ్వు మంత్రులను చేసినావు. నీవు దొరికితే ఏ విధంగా నిన్ను చేయాలనో మాకు తెలుసు. కానీ నువ్వు ఫామ్ హౌస్ లో దీంట్లో ప్రగతి భవన్లో వండుకొని సెక్యూరిటీ పెట్టుకొని పోలీసులను పెట్టుకొని కాపులా కాదు. ఎవరిని కలవాడా? సొంత పార్టీ కలవాడు. అందరు ఆరోపణలు చేస్తారు, నిజమేనా? మీరు 100% ఎమ్మెల్యేలకు, ఎంపీ ఎవరికి ఆయనకు అవసరం ఉంటే పిలిపించుకుంటాడు. నా పుణ్యాన మీరు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారు, మీకెందుకు, ఏం కావాలి, అవసరం అనుకుంటే ఆయన పిలిపించుకొని మాట్లాడతాడు తప్ప నేను ఏ విధంగా చేస్తాను. ఓకే, కేసీఆర్ కాసేపు పక్కన పెడదాం. ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఎందుకని అంత రెచ్చిపోతున్నాడు? దీని వెనుక వాస్తవానికి ఆయన సొంత ఏజెండానా లేకుంటే పార్టీ ఏజెండా? కౌశిక్ రెడ్డి ఈ విధంగా మాట్లాడటానికి కారణం బీఆర్ఎస్ వెనకాల ఉన్న నాయకులు ప్రోత్సహించి, ఇప్పుడు రౌడీజం చేసి ఎవడు ఉంటాడో వాని వెనకాలనే పోతాడు. నువ్వు చేస్తే మనకెంతో లాభం, మనకు అడ్వాంటేజ్, దమ్మున్న నాయకుడు నువ్వు చెయ్యి అనే పద్ధతిలో వీళ్ళు చేస్తారు. వాస్తవానికి కౌశిక్ రెడ్డి ఆరోపణలు పూర్తి స్థాయిలో, అంటే ఈరోజు నిన్న చేస్తున్న ఆరోపణలు ఏవైతున్నాయో కొంత మరి రచ్చరచ్చగా లేవు. దీంట్లో మరి అరకెప్పుడు గాంధీ ఇప్పుడు బీఆర్ఎస్లోనే ఉన్నాడు కనుక ఆ విషయం నేను నిరూపణ చేస్తా. ఆయన ఇంటికి పోతాను, ఆయన ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేస్తాను, ఆయన ఇంటి దగ్గర పైన బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాను, ఆయన మెడలో మరొకసారి కండువా కప్పుతాను. పిఎస్సి చైర్మన్గా నియమించబడ్డాడు కనుక మా పార్టీలోనే ఉన్నాడు. ప్రతిపక్షానికి సంబంధించిన ఎమ్మెల్యేనే ఇప్పుడు మరి అసెంబ్లీ పిఎస్సి చైర్మన్గా నియమించడం అనేది ఒక ఆనవాయితీ. దీంట్లో కౌశిక్ రెడ్డి తప్పేంటి చెప్పండి? తప్పేంటంటే పెద్దరికం అనేది గౌరవంగా మాట్లాడితే ఎవరైనా దానికి రెస్పాన్స్ అవుతారు. నువ్వు గౌరవంగా మాట్లాడకుండా నీ ఇంటికి వస్తా, జెండా ఎక్కిస్తా, నీ మెడకేసి తీసుకుపోతా అనేది పద్ధతి కాదు. హీఈస్ ద సీనియర్ పొలిటీషియన్. ప్రజలు ఎన్నుకొని సేమ్ టైం ఆయన ఇంకొక మాట కూడా చెప్పాడు, 10 మంది పార్టీ మారారు, వాళ్ళందరికీ చీరలు, గాజులు, బొట్టు పంపిస్తానని చెప్పడం. ఇది కూడా కొంత మహిళా కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఆక్షేపిస్తారు కదా. ఇప్పుడు మంచి నాయకులకు ఒక మాట చాలు. నువ్వు ఎన్ని మాటలు అనటం నీకు నీ శక్తివంతమైన పని కాదు, నీ పర్సనాలిటీకి ఇది చాలా పొరపాటు. కౌశిక్ రెడ్డి ఎప్పుడైనా జ్ఞాపకం ఉంచుకో, రేపు నీకు కూడా అవమానం జరుగుతుంది. ఈ రోజు ఎందుకు నీ ఇంటి మీదకి వచ్చి ఇంత గడబడి చేసి యావత్ రాష్ట్రం అంతా మీ న్యూసే వస్తుంది ఛానల్స్లో. ఇది ఎంతవరకు మంచిది? చాలా జాగ్రత్తగా ఉండు. రేపు నిన్ను కూడా ఏమైనా చేయొచ్చు. రోడ్డు మీద పట్టుకొని కార్యకర్తలు బట్టి తన్నే రోజులు కూడా వస్తాయి. అది తప్పు. ఆ విధంగా చేయటం మర్యాద కాదని నేను ఏకీభవిస్తున్నాను. ఓకే, ఒకసారి బీజేపీ నాయకులు ఉన్నారు, కటకం సునీల్ రావు గారు. సునీల్ రావు గారు వినిపిస్తుందా? సునీల్ రావు గారు
వినిపిస్తుందా? అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. ఓకే, ఈరోజు హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు అంటే బీఆర్ఎస్ వర్సెస్ బీఆర్ఎస్ కాంగ్రెస్లో ఉన్నాడా అరికేపూడి గాంధీ అనే విషయంలో కొంత క్లారిటీ అయితే మనకు రావట్లేదు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ ఏదైతే బీఫామ్తో గెలిచిన ఎమ్మెల్యేలు, మరి ఒకరింటికి ఒకరు వస్తామని చెప్పడం కావచ్చు, తర్వాత మరి ఒకరింటిపై ఒకరు దాడి చేసుకోవడం కావచ్చు, ఎట్లా